ఫైల్ అయింది. డేట్ ఆఫ్ అరెస్ట్ వచ్చి 29. నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేశాను. వచ్చి మనం రీసెంట్గా చూసుకోండి. మన కంప్లైంట్ వచ్చిందంటే మనమైతే కేసు కట్టాము. ఇక్కడ డిలే లేదు మన దానికి. సార్ కుప్పం అర్బన్ ప్లేస్లో ఒక ప్రాపర్టీ రికవరీ గురించి కండక్ట్ చేస్తున్న ప్రెస్ మీట్. మనకు కుప్పం మండలంలో ఊరి నాయనపల్లి విలేజ్ సంబంధించిన శివమ్మ అనే ఆమె ఇంట్లో దొంగతనమైనట్టు మనకు కంప్లైంట్ వచ్చింది. దీనికి సంబంధించిన కేసు అనేది మనం రిజిస్టర్ చేసి క్రైమ్ నెంబర్ 169/2024 అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ శివమ్మ అనే ఆమె కూలి పనులు చేస్తూ 2 నెలల నుంచి బెంగళూరులో ఆమె అక్కడ జీవిస్తున్నది. ఈ ఇంట్లో లాక్ వేసి అక్కడ బెంగళూరులో ఉంటుంది. 2 మంత్స్ తర్వాత ఇక్కడ వచ్చి విలేజ్కి వచ్చి చూసుకున్న తర్వాత ఆ ఇల్లు లాక్ బ్రేక్ అయినట్టు, ఆమెకు సంబంధించిన బంగారు గొలుసు ప్లస్ జత గాజులు కూడా దొంగతనం అయినట్టు మనకు కంప్లైంట్ ఇచ్చింది. మనం వెంటనే కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మనకు వచ్చిన ప్రూఫ్స్ బట్టి కదిరివేలు అనే అతను అనుమానించడం జరిగింది. అతను ఈ శివమ్మకు వరుసకు మనోడవుతాడు. నిన్న ఈవినింగ్ 5 PM అతన్ని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి ఒక బంగారు గొలుసు, ఆ తర్వాత జత గాజులు మొత్తం 64 గ్రాములకు సంబంధించిన గోల్డ్ వర్త్ అబౌట్ 3,84,000 ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవరీ అనేది కుప్పం అర్బన్ పిఎస్ వాళ్ళు 2 టీమ్స్గా ఫామ్ చేసి సిఏ గారి ఆధ్వర్యంలో ఎస్ఐ గారు ప్లస్ ఆ తర్వాత 3 మంది కానిస్టేబుల్స్ శంకరు, ప్రభు, చంద్ర ఈ ముగ్గురు కూడా ఈ రికవరీలో చాలా చక్కగా ప్రతిభ కనపరిచారు. వీళ్ళకు రివార్డ్స్ కూడా ఇప్పుడు అందిస్తాము. ఆ తర్వాత నేను కుప్పం అర్బన్ సిఐ గారిని ప్లస్ ఎస్ఐ సుబ్బారెడ్డిను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మనకు కుప్పం మండలంలో అప్పుడప్పుడు దొంగతనాలు జరుగుతుంటాయి. నేను ప్రజలకు ఏమని విజ్ఞప్తి చేస్తున్నాను అంటే, సీసీటీవీ కెమెరాస్ అనేది పెట్టించగలిగితే మనం చాలా వరకు దొంగతనాలు అనేది ప్రివెంట్ చేయగలుగుతాము. ఒకవేళ పెట్టించగలిగే స్తోమత లేకపోతే ఒక 2-3 హౌసెస్ ముగ్గురు కలిపి ఒక ఎంట్రన్స్ లేకపోతే ఎగ్జిట్ రూట్లో 3 ఇల్లులు కవర్ అయ్యేటట్టు ఆ విధంగా ప్లాన్ చేసుకొని సీసీ కెమెరాస్ పెట్టించినా కూడా దొంగతనం ఆస్పెక్ట్లోనే కాకుండా నైట్ ఏమైనా ఇష్యూస్ జరిగినా లేకపోతే ఏమన్నా అన్టువర్డ్ ఇన్సిడెంట్స్ జరిగినా కూడా రోడ్ యాక్సిడెంట్ సంబంధించిన హిట్ అండ్ రన్స్ జరిగినా కూడా మనకు మంచి ఎవిడెన్సెస్తో కేసెస్ అయితే డిటెక్ట్ చేయగలుగుతున్నాము. సో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఒకవేళ విలేజ్ సెల్లర్స్ ముందుకు వచ్చి ఆ విలేజ్ ఎంట్రన్స్లో కానీ లేకపోతే ఎగ్జిట్లో కానీ సీసీ కెమెరాస్ పెట్టించగలిగితే ఊర్లో సమస్యలు కూడా రాకోకుండా ఉంటాయి. సో దయచేసి ఈ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.